లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాసేపట్లో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో పాటు సభ్యులను కలవనుంది కొండా వైరివర్గం. ఇప్పటికే కొండా మురళిపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు. అటు ఈ మీటింగ్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కామెంట్స్ పైన కమిటీ చర్చించనుంది. ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు గాంధీ భవన్ నుంచి. చారి, కాసేపట్లో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతుంది. మల్లు రవి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో జిల్లాల నుంచి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి పెండింగ్ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేటువంటి సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు కమిటీ ముందుకు హాజరు కాబోతున్నారు. గడిచిన వారమే ఈ కమిటీ ముందుకు ఎమ్మెల్యేలంతా హాజరయ్యాల్సి ఉండే, కానీ స్థానికంగా ఉన్నటువంటి కార్యక్రమాల మూలంగా ఆ రోజు క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీనియర్ నేతలంతా కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్కి కూడా రాబోతున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎమ్మెల్యేలంతా కూడా కొంత సీరియస్గా ఉన్నారు, ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి కూడా హాజరయ్యి వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ వివరణ లిఖితపూర్వకంగా కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి వివరణ మీద క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే స్టడీ చేసింది. మిగతా ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదు కొండామురళి ఇచ్చినటువంటి వివరణ మీద ఎమ్మెల్యేల అందరితో కూడా మాట్లాడాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్తో కూడా సమావేశమైంది. ఆ సమావేశానికి కొనసాగింపుగానే కడియం శ్రీహరి కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. కొండామురళిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలనేటువంటి పట్టుబడుతుంది ఈ వైరి వర్గం. అయితే క్రమశిక్షణ కమిటీ రెండు వర్గాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పీటీసీకి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు ఏం కోరుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది వరకు కొంత దాన్ని బట్టి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కొండామురళి కూడా ఓ మెట్టు దిగారనేటువంటి అభిప్రాయంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఉంది. కాబట్టి చర్యలు దిశగా వెళ్తారా లేదంటే ఇచ్చి ఊరుకుంటారనేటువంటి అంశం కూడా ఉంది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల మీద కామెంట్ చేశారు. బనకచర్ల మీద లేఖలు రాయడం కాదు, టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కోవటులు ఉన్నారు, వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చేటి పని ఆపేస్తే వాళ్ళే బనకచర్ల మీద ఏపీ ప్రభుత్వం తల ఉంచుతారనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒకటోసారి కాదు, రెండోసారి పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి నష్టం కలిగించేటువంటి కామెంట్ చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇమీడియట్గా తన మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడి కూడా పార్టీ నుంచి వచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి చెప్పారు. ఆయన చేసినటువంటి కామెంట్స్, దాని ఉద్దేశం, దాని పూర్వాపరాలు అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించాలని చెప్పారు. ఆ సేకరణ అంతా కూడా పూర్తయింది. ఈరోజు క్రమశిక్షణ కమిటీలో అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చ ఉంటుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి ఆలోచన క్రమశిక్షణ కమిటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.